సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఎన్ని 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 అలవాట్లు ఉంటాయి తెలుసా? మా వాడికంటే నాకు తెలియనన్ని ఆప్షన్స్ ఉన్నాయండి అంటది ఒక తల్లి. నాకు తెలియనన్ని ఆప్షన్స్ తీస్తాడండి సెల్ ఫోన్ లో. పొంగిపోతుంది. ఏంటి నీ కొడుకు అప్పుడే సెల్ ఇచ్చావు, వాడు 5వ తరగతో 4వ తరగతి. కొంతమంది అయితే అసలు వాడు స్కూల్కి వెళ్ళినోడు కూడా సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. వాడు అన్ని తీసేస్తూ ఉంటాడు. వాడు ఫేస్బుక్ వాడుతుంటాడు. కొంతమంది అయితే ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు. ఒక తండ్రి నాతో ఒకసారి చెప్తున్నాడండి, మా అబ్బాయికి 2 అకౌంట్ ఉన్నాయి ట్విట్టర్లో అన్నాడు. వాడు 2 ట్విట్టర్ అకౌంట్లో ఏం పెడుతున్నాడు, ఏం ట్వీట్ చేస్తున్నాడు, ఎలా చెడిపోతున్నాడు చూస్తున్నాడు. వీళ్ళు ఆనందంగా చెప్పుకుంటున్నారు. అలా ఫేస్బుక్, వాట్సాప్ వీటన్ని దగ్గర నుంచి గేమింగ్ సైట్లలోకి వెళ్ళిపోయి ఏం చేశాడో చూడండి. బెట్టింగ్ బానిస 2 కోట్లు అప్పు చేసిన కొడుకు ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్. ఎన్ని కోట్లు అప్పు చేశాడు? డిగ్రీ చదువు కోసమని కొడుకును బెంగళూరు పంపిస్తే బాగా విన్నాడు. తల్లిదండ్రులు మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకోండి అని ఎప్పుడు ప్రసంగంలో నేను చెప్తాను. కొడుకు చేసిన 2,40,00,000 అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి ప్రశాంతులకు ఒక్కగానొక్క కొడుకు. అది సంగతి. గారాల పట్టి, బంగారు కొండ, ఆ తర్వాత వాళ్ళ మెడకు బండ. ఈరోజు యూత్ బైబిల్ చదవట్లేదండి. మన వాళ్ళు కూడా చాలా మంది. హెచ్చరిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని క్షమించడు. గుర్తుపెట్టుకోండి. ప్రాణాలు పోయే పరిస్థితులు మీకైనా మీ తల్లిదండ్రులకైనా. గేమింగ్ యాప్ల వ్యసనాలకు బలవుతున్న వాళ్ళు కొందరు. శరీరంలో ఉన్న తప్పుడు కోరికలు, హార్మోన్స్ పేరు చెప్పేసి మోసపోయి వ్యభిచారపు కోపంలో చిక్కుకునే వాళ్ళు కొందరు. ప్రేమ పేరుతో మోసపోయి జీవితాలను బలి చేసుకుని ప్రాణాలు తీసుకునే వాళ్ళు కొందరు. చివరికి ఇదిగో ఇలాంటి యాప్లకు బలైపోయి తల్లిదండ్రుల ప్రాణాలే తీసేడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, యవనస్తులారా, మీ ప్రాణాలు తీసేది మీ చేతిలో ఉంది.